హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కార్తిక్. మీ కారు ఏసీ కూలింగ్ రావట్లేదా? ఎండాకాలం అసలు రావట్లేదా కూలింగ్? నేను చెప్పినటువంటి టిప్స్ అయితే పాటించండి. మీ కార్లో ఏమన్నా డ్యామేజ్ ఉందో లేదా మీ తప్పిదం ఏమన్నా ఉందా అనేసి చెప్తున్నాను. కంపల్సరీగా చెక్ చేసుకోండి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏసీ వేసినప్పుడు మీ కారు ఇక్కడ ఉన్నాయి చూడండి మోడ్స్. ఇది లోపల గాలి లోపలే ఉంటుందన్నమాట. లోపల గాలినే ఫిల్టర్ చేసి మనకి కూలింగ్ అందిస్తుంది అనమాట ఏసీ. ఇది వచ్చేసి బయట గాలిని ఫిల్టర్ చేసి మనకి కూలింగ్ అయితే అందిస్తుంది అన్నమాట. మీరు కూడా తక్కువ మంది జనాలు ఉన్నట్టయితే మీకు కూలింగ్ త్వరగా కావాలి. ఒకవేళ ఎక్కువ మంది జనాలు ఉన్నా పర్వాలేదు, కూలింగ్ త్వరగా కావాలంటే కనుక మీరు దీన్ని అయితే ఇక్కడికైతే తీసుకురండి అనమాట. ఇక్కడికి తీసుకురావడం వల్ల ఆల్రెడీ లోపల చల్లగా ఉన్నటువంటి గాలిని ఇది ఫిల్టర్ చేసి వదులుతుందన్నమాట. అందువల్ల లోపల ఉన్నటువంటి క్యాబిన్ మొత్తం కూడా త్వరగా అయితే చల్లబడుతుంది అనమాట. ఒకవేళ ఇది ఇక్కడ ఉన్నట్టయితే కనుక బయట గాలిని చల్లగా చేయడం ద్వారా చాలా లేట్గా అయితే మీ క్యాబిన్ అయితే కూలింగ్ అవుతుంది అనమాట. ఇందువల్ల కూడా మీరు చాలా అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్ స్పీడ్ కూడా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఫ్యాన్ స్పీడ్ కూడా ఇప్పుడు ఎక్కువ హైలో పెట్టేయకండి. హైలో పెట్టడం వల్ల చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. కొద్దిసేపు కూలింగ్ అయ్యాక మళ్ళీ సెకండ్లోకి అలా తీసుకురండి, థర్డ్లోకి. ఇప్పుడు ఫోర్త్లో అయితే పెట్టకండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కూలింగ్ని ఇది చూడండి, ఇది లోలో ఉందన్నమాట కూలింగ్. ఇక్కడ వచ్చేసి హైలో ఉందన్నమాట. ఇది కూలింగ్ హై అనమాట. ఇలా హైలో పెట్టుకోవడం ద్వారా మీకు కూలింగ్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. చాలా మంది చేసే మిస్టేక్ ఇక్కడ ఇలా లోలోనే పెట్టేస్తూ ఉంటారు. ఇలా చేసినప్పుడు మీకు కూలింగ్ అయితే తక్కువ వస్తుంది అనమాట. మీరు ఇలా ఫుల్ పెట్టుకున్నట్టయితే త్వరగా అయితే మీ క్యాబిన్ అయితే చల్లబడ్డం అయితే జరుగుతుంది. ఇలా ఫుల్లో పెట్టేసి ఫస్ట్ రోజుసేపు థర్డ్ లేదా ఫోర్త్లో పెట్టుకొని ఫ్యాన్ స్పీడ్ తర్వాత క్యాబిన్ అంతా కూల్ అయ్యాక సెకండ్లోకి తీసుకురావడం చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ ఫేస్కి అయితే ఉందన్నమాట. మెయిన్ ఇది ఇలాగే పెట్టుకోండి అనమాట. ఇక్కడ ఉన్నటువంటిది బయట గాలి లేకుండా లోపల గాలి లోపల ఫిల్టర్ అయ్యేటట్టు ఈ మోడ్లో అయితే పెట్టుకోండి అనమాట. ఇది ఇన్ సర్క్యులేషన్ మోడ్, ఇది సర్క్యులేషన్ మోడ్ అనమాట. ఇది లోపల గాలిని ఫిల్టర్ చేయడం వల్ల త్వరగా అయితే క్యాబిన్ కూల్ అవుతుంది అనమాట. అందువల్ల ఇక్కడ చూడండి, ఇక్కడ కూలింగ్ కూడా మనం పెంచేసాం. ఫ్యాన్ స్పీడ్ కూడా హైలో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. లో అంటే లో అడ్జస్ట్ చేసుకోవచ్చు, హై అంటే హై అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అయినా గనక మీకు కూలింగ్ కావట్లేదంటే మీ యొక్క ఏసీలో గ్యాస్ అనేది అయిపోయి ఉండొచ్చు అనమాట ఫ్రెండ్స్. గ్యాస్ అయిపోయినా కూడా ఇటువంటి కూలింగ్ తక్కువ రావడం అనేది జరుగుతుంది. ఒకసారి దగ్గరలో ఉన్నటువంటి కార్ గ్యాస్ మెకానిక్ సెట్ దగ్గరికి అయితే వెళ్ళి చెక్ చేయించండి. గ్యాస్ ఏమన్నా తగ్గిపోయినట్టయితే కనుక మీరు ఒక బాటిల్ గ్యాస్ని అయితే ఫిల్ చేయండి. నాకు తెలిసిన కాడికి ఒక 1500-1000 రూపాయల మధ్యలోనే గ్యాస్ అయితే ఫిల్ చేస్తారనమాట. మీరు ఎక్కువ ఖర్చు అవుతుందని భయపడాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ డ్రైవర్కి లెఫ్ట్ సైడ్న ఇక్కడ ఏసీ ఫిల్టర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది తరచుగా అయితే మీరు క్లీన్ చేయిస్తూ ఉండండి. ఇక్కడ అయితే ఉంటుంది ఏసీకి సంబంధించినటువంటి ఫిల్టరు. అందులో డస్ట్ పేరుకుపోయి అయితే ఉంటుంది. ఆ డస్ట్ని క్లీన్ చేస్తూ ఉండండి. వీలైతే ఫిల్టర్ని కూడా చేంజ్ చేయించండి. అప్పుడు మీకు కూలింగ్ బాగా అవుతుంది త్వరగా. అలాగే వాసన కూడా మంచి వాసన అయితే వస్తుంది అనమాట. ఏసీ వెంట్స్లోంచి చాలా చక్కటి వాసన అయితే వస్తుంది. లేదంటే మట్టి వాసన అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీ ఇక్కడ తెలియనట్టయితే ఇక్కడ డ్రైవర్కి పక్కన ఉన్నటువంటి సీట్ దగ్గర కింద అయితే ఉంటుంది. ఇది కార్ బై కార్ మారుతూ ఉంటుంది అనమాట. ఒకసారి మెకానిక్ని అడిగితే మీకు చెప్తారు. ఏసీ ఫిల్టర్ అన్న చేంజ్ చేయండి అంటే చేంజ్ చేస్తారు. అది ఎక్కువ అమౌంట్ కూడా పడదు. మహా అయితే 150-200 అయితే అవుతుంది. దానికి మటుకు మీరు కకృతి పడాకండి, చేంజ్ చేయించుకోండి. మీకు ఏసీ కూడా బాగా కూలింగ్ అయితే అవుతుంది. ఎండ ఎక్కువ పడటం వల్ల కూడా మన క్యాబిన్ కూడా ఎక్కువ వేడిగా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే కార్ని ఎక్కువ ఎండలో పెట్టడం వల్ల ఆ హీట్ అనేది చాలా సేపటి వరకు అలాగే ఉంటుంది. ఎంత ఏసీ కూలింగ్ పెట్టినా కూడా వేడిగానే ఉంటుంది, కానీ త్వరగా కూలింగ్ అయితే అవ్వదన్నమాట ఫ్రెండ్స్. చాలా వరకు కొద్దిగా నీళ్ళలో పెట్టడానికి పార్కింగ్ చూసుకోండి అనమాట మీరు. ఓకేనా? ఇలా సైడ్ ఇప్పుడు ప్రజెంట్ బ్లాక్ స్టిక్కర్ వేయడం ఇల్లీగల్ అనమాట. అటువంటి వేయించాకండి. ఇటువంటి వైట్ స్టిక్కర్ను అయితే వేసుకోండి, చాలు, సరిపోతుంది. వైట్ స్టిక్కర్ అయితే సరిపోతుంది. ఒకవేళ ఎండ ఎక్కువగా వస్తున్నట్టయితే మీకు నార్మల్గా ఇప్పుడు
సన్ గ్లాడర్స్ అనేటివి వచ్చున్నాయి. ఇక్కడ మీకు అమ్ముతూ ఉంటారు సిటీల్లో, తిరుపతిలో, కడపలో అమ్ముతూ ఉంటారు సిటీల్లో. అవి అయితే వేపించుకోండి. తక్కువగా ఎండ పట్టడం వల్ల క్యాబిన్ అనేది త్వరగా అవుతూ కూలింగ్ అవుతుంది. మీరు ఒకసారి మీ కారు యొక్క అద్దాలు పూర్తిగా ఎత్తారో లేదో కూడా చెక్ చేసుకోండి అనమాట చుట్టుపక్కల. అలా కూడా అప్పుడు కార్ కూలింగ్ తగ్గే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ విషయం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ చాలా మంది తక్కువగా ఉన్నారు. మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే ఇటువంటి మరింత ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడానికి నేను ఆశిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.